నమస్తే ఫ్రెండ్స్. కోవిడ్ నుంచి ట్రావెల్ చేసే వేలాది మంది ప్రయాణికులకు ఒక శుభవార్త అయితే వచ్చింది. దాదాపు 3 వారాల పాటు గల్ఫ్ ప్రాంతంలో ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్లు తమ విమాన సర్వీసుల్ని కోవిడ్‌కి తాత్కాలికంగా నిలిపివేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లు తమ విమాన సర్వీసుల్ని కోవిడ్‌కి తిరిగి ప్రారంభిస్తున్నాయి. ఏ ఎయిర్‌లైన్స్‌లు ఎప్పటినుంచి ప్రారంభమవుతున్నాయి? ఎతిహాద్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అప్డేట్ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోని లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి. టాపిక్‌లోకెళ్తే ముందుగా సలాం ఎయిర్‌లైన్స్ గురించి తెలుసుకుందాం. సలాం ఎయిర్‌లైన్స్ ఆగస్టు 7 అంటే ఈ రోజు నుంచి తమ విమాన సర్వీసులు తిరిగి కువైట్ నుంచి ప్రారంభిస్తున్నట్టు అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఎవరైతే సలాం ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు మీ ఫ్లైట్ స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇంకా అలాగే ఎవరైతే హైదరాబాద్, చెన్నైలకు కనెక్టింగ్‌లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు సలాం ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే మీకు 54 దినార్ల నుంచి 60 దినార్లలో టికెట్లు అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ఇక తర్వాత ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ విషయానికొస్తే ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ ఆగస్టు 8 అంటే రేపటి నుంచి తమ విమాన సర్వీసుల్ని తిరిగి కువైట్‌కు ప్రారంభిస్తున్నట్టు ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఎవరైతే ఎతిహాద్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు మీ ఫ్లైట్ స్టేటస్‌ని చెక్ చేసుకోండి. అలాగే ఎవరైతే యూఏఈ మీదుగా కువైట్ నుంచి ఇండియాకి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మీరు ఎతిహాద్ ఎయిర్‌లైన్స్‌లో కూడా ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకొని ట్రావెల్ అయితే చేయొచ్చు. తర్వాత ఖత్తర్ ఎయిర్‌లైన్స్ విషయానికొస్తే ఖత్తర్ ఎయిర్‌లైన్స్ కూడా తమ విమాన సర్వీసుల్ని ఆగస్టు 8 నుంచి కువైట్‌కి తిరిగి ప్రారంభిస్తున్నట్టు అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇంకా తర్వాత మన ఇండియాకి చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విషయానికొస్తే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తమ విమాన సర్వీసుల్ని కువైట్‌కి ఆగస్టు 8వ తేదీ అంటే రేపటి నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్టు అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఎవరైతే కువైట్ నుంచి బెంగుళూరుకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది మంచి శుభవార్త. ఎందుకంటే మనకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కువైట్ నుంచి బెంగుళూరుకి, కువైట్ నుంచి కొచ్చిగూడకైతే విమాన సర్వీసుల్ని ఆపరేట్ చేస్తుంది కాబట్టి ఎవరైతే కువైట్ నుంచి బెంగుళూరుకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఆగస్టు 8వ తేదీ తర్వాత మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. తరువాత ఎంతమందో వెయిట్ చేస్తున్న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విషయానికొస్తే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కూడా ఆగస్టు 8 నుంచి కువైట్‌కి తమ విమాన సర్వీసుల్ని తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని చెప్పేసి యూఏఈకి చెందిన కొన్ని న్యూస్ ఏజెన్సీలు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. ఎవరైతే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు అఫీషియల్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. మీ ఫ్లైట్ స్టేటస్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీ ప్రయాణం ఆగస్టు 7 అంటే ఈ రోజు ఆగస్టు 8 రేపు గనక ఉంటే మీరు బయలుదేరే ముందు మీ ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌లో మీ ఫ్లైట్ స్టేటస్ వివరాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మొత్తానికి గనక చూసుకుంటే కువైట్‌కు విమాన సర్వీసులు సాధారణ స్థితికైతే చేరుకుంటున్నాయి. ఆగస్టు 7 నుంచి సలాం ఎయిర్‌లైన్స్, ఆగస్టు 8 నుంచి ఖతార్ ఎయిర్‌లైన్స్, ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు తమ విమాన సర్వీసుల్ని కువైట్‌కి తిరిగి ప్రారంభించడం అయితే జరిగింది. ఆగస్టు 8 నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కూడా తమ విమాన సర్వీసుల్ని తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని యూఏఈకి చెందిన కొన్ని న్యూస్ ఏజెన్సీలు అయితే చెప్తున్నాయి. కాకపోతే ఎమిరేట్స్ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. ఆ అఫీషియల్ అప్డేట్ వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.